ఆరాధన అనేటప్పుడు మనకి ఎలాగ అర్థమైందంటే, లేచి నిలబడి ఒక పాట పాడి చప్పట్లు కొట్టి, ఆ చప్పట్లు ఫాస్ట్గా కొట్టి, ఇలాగ ఒక విధమైనటువంటి ఆ రిధంతో మనం వెళ్ళిపోయి తన్మయత్వం చెందిపోయి అలాగే వెళ్ళిపోయేది కాదు ఆరాధన అంటే. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే, చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి, సత్యము అంటే ఏంటి? వాక్యం. అర్థమవుతుందా? ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే, ఆరాధన అంటే ఏంటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆరాధన అంటే ఏంటి? ఇలా చప్పట్లు కొట్టడాలు, ఇవి పాటలు పాడు, ఇది కదా ఆరాధన అంటే. ఆరాధన అంటే మిక్కిలి గొప్పదైన ప్రేమ అంటే దేవుణ్ణి గొప్పగా ప్రేమించడం అని అర్థం. అర్థం. దేవుణ్ణి గొప్పగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? చప్పట్లు కొట్టి పాట పాడితే ప్రేమించబడిపోతామా? దేవుడు కోరుకున్న ఒక వే ఉంది. ఆయన నువ్వు ప్రేమించాలి అంటే, మీరు ఏమన్నారు? ఆరాధన ఎంతసేపు చేశారంటే, ఎంతసేపు చేశారన్నారు? 10 నిమిషాలు. అంటే 10 నిమిషాలు ఏం చేశారు దేవుణ్ణి? ఇప్పుడు మీరు ఆరాధన అంటే 10 నిమిషాలు ప్రేమించారని చెప్తున్నారన్నమాట. ఆరాధనకి వెళ్ళి వచ్చారన్నమాట. ఆరాధనకి వెళ్ళి ప్రేమించి వచ్చేసారండి. ఎంతసేపు? గంట సేపు. అంటే గంట సేపు ప్రేమిస్తావా దేవుణ్ణి? అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తాను చూడండి, ఈ వ్యత్యాసాలు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఈ స్టేటస్ ఏదైతే ఉన్నదో ఆ స్టేటస్ మనకి ఇవ్వడానికి దేవుడు ఒక వే చూపించాడు. ఎందుకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు ఇచ్చేవు ప్రభు అని అడిగితే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి గల కారణం నేను ఆత్మను గనుక మీ ఆరాధన ఆత్మతో సత్యంతో అయి ఉండాలి. నాకు ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధించాలంటే, పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆధ్యాత్మికమైన ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆత్మీయ ఆశీర్వాదం ఏముంది? పరలోక సంబంధమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనే వరం మీకు అందరికీ అనుగ్రహింపబడుతుంది. పరలోక సంబంధమైన తన్మయత్వం మనకి ఇస్తాడు, ఆ శక్తిని. ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వాక్యం సత్యం అంటే వాక్యం. ఇప్పుడు ఆత్మతో ఆరాధించడం అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మని పొందుకున్న నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యపు లోతులోకి అలా తీసుకువెళ్తా ఉంటుందన్నమాట. లోతుల్లోనికి వెళ్తా ఉంటాం. చూడండి, పైన ఉన్నటువంటి ఒక ఆది కాండాన్ని పట్టుకున్నప్పుడు మీకు చాలా డెప్త్గా ఎన్నో విషయాలు మీకు చెప్పాను. ఒక 4 రిఫరెన్స్లోకి ఎంతో విషయాన్ని మీకు చెప్పాను. ఈ వివరణ అంతా ఎవరు తీసుకెళ్తారనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు నేను ఎలాగ ఆరాధిస్తానని తెలుసా దేవుణ్ణి? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను. ఒక చోట నువ్వు బైబిల్ పట్టుకుని ఆత్మతో పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్ళిపోవడమే వర్షిప్. గుర్తుపెట్టుకుంటే ఆరాధన.